మునగాకు తెలగపిండి కూర. మునగాకు అనేది చాలా చాలా మంచిది ఆరోగ్యానికి, కంటి ఆరోగ్యానికి, ఆడవాళ్లకు అందరికీ మంచిది. అలాగే తెలగపిండి, ఇది కూడా మనకు ఆడవాళ్ళు ఓరియంటెడ్ అని చెప్పొచ్చండి. ముఖ్యంగా బాలింతలకు తెలగపిండితో బోల్డన్ రకాల వంటలు చేస్తూ ఉంటారు. మరి ఈ రెండింటి కాంబినేషన్తో కూర ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగాకు తెలగపిండి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, మునగాకు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, తెలగపిండి 3 టేబుల్ స్పూన్లు. మునగాకు తెలగపిండి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం మునగాకు తెలగపిండి ఈ రెండు కూడా ముఖ్యంగా తీసుకుంటున్నాం. మునగాకులో ఉండేటువంటి విలువల గురించి చెప్పాలంటే ఏం చెప్పాలండి, అసలు ఎన్నో. అంటే అంటే మనకి మునక్కాడ కానీ, మునగాకు కానివ్వండి, మునగాకుతో పొడి చేసుకున్న ఏదైనా కూడా, మునగాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే మనకి ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయంటే, అంటే మన బాడీలో ఉండే ప్రతి ఒక్క ఆర్గన్కి కూడా చాలా మేలు చేసేటువంటి ఒక ఆకు మునగాకు. మనకు అంటే ఆడవాళ్ళకు ముఖ్యంగా బోన్స్ చాలా, అంటే మనకు నడుం భాగంలో కొంచెము డెలివరీ తర్వాత కొంచెం వీక్ అవుతారు. సో మునగాకు పొడి తీసుకోవడం వల్ల బోన్స్ అనేవి చాలా బాగా స్ట్రాంగ్ అవుతాయి. ప్రతిరోజు మునగాకు పొడిని ఒక ముద్ద తినాలి అని చెప్తూ ఉంటారు. హై కాల్షియం, సో మంచి కాల్షియం కాబట్టి మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది, మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది, జుట్టు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఉబ్బసం అనేటువంటి ఇబ్బంది చాలా వరకు తగ్గుతుంది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, బరువు తగ్గాలనుకుంటున్న వారికి, రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారికి, ఇలా చాలా రకాలుగా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి మునగాకుతో. అయితే ఇక్కడ మనకు తెలగపిండి గురించి చెప్పాలి అంటే, గర్భిణీ స్త్రీలకు అలాగే మనకు డెలివరీ అయిన తర్వాత బాలింతలకు ప్రతి ఒక్క కూరలో కూడా చివరిగా తెలగపిండి వేస్తూ ఉంటారు. ఎందుకంటే మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగుంటుందని, పిల్లలకు చాలా ఆరోగ్యకరము అలా తినడం వల్ల. తర్వాత బాలింతలకు కూడా వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి ఇమ్యూనిటీ ఇస్తుంది. అలా మనకు తెలగపిండితో కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఈ రెండింటి కాంబినేషన్తో ఈరోజు కూర నాకు తెలిసి అందరికీ, ఆడవాళ్లకు, బాలింతలకు, పెద్దవాళ్లకు, పిల్లలకు అందరికీ మంచిదే కాబట్టి నేర్చేసుకుందాం. అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె. కూర ప్రాసెస్ మరీ కొత్త ప్రాసెస్ అని నేనేం చెప్పను. సో ఇది అంటే సాధారణంగా అందరికీ తెలిసినటువంటి ప్రాసెస్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏది ఎప్పుడు వేస్తున్నాము, ఏ రెండింటిని మిక్స్ చేస్తున్నాము అంటే, ఒక కూర టేస్టీగా రావడానికి ఒక 2-3 రకాలు కలిపితే కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి కదండి. అంటే బంగాళదుంప, మెంతి కూర, అలా కొన్ని కాంబినేషన్స్ చాలా హిట్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు. అలా ఏంటి అంటే మనకి మునగాకు తెలగపిండి ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్. నూనె కాస్త వేడైన తర్వాత ఇక మనం మెల్లమెల్లగా పోపులోకి వెళ్ళిపోవచ్చండి. ముందుగా ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత జీలకర్ర, ఇది ఒకసారి వేయించేసుకో. ఆ తర్వాత ఇక పప్పుల్లో భాగంగా శనగపప్పు, అలాగే కాస్త మినప్పప్పు బాగుంటాయి. అంటే ఇటువంటి కూరల్లో, ఆకుకూరలో ముఖ్యంగా మనకు పప్పులుగా ఉంటే బాగుంటుంది. కొందరికి ఇష్టం ఉండదు కూడా. అట్ ద సేమ్ టైం రకరకాల ఇష్టాలు. ఆ తర్వాత ఎండుమిరపకాయలతో పాటు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం. ఇది ఒక్కసారి మనకు లైట్గా వేగిన తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు. సో మంచి ఇమ్యూనిటీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, ఎన్నో రకాలు చెప్పచ్చు పసుపు గురించి. సో పసుపు అనేది ప్రతి ఒక్క వంటల్లో మనకి ఎప్పటి నుంచో మన పూర్వీకులు వాడడం కారణం ఏంటి అంటే, ఒకటి రంగు మారుతుంది, రంగు మారడం పక్కన పెట్టేస్తే సో మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతిరోజు పసుపుని ఎంతో కొంత పసుపు ఉండ రూపంలో తినమని కూడా చెప్తూ ఉంటారు. ఉదయాన్నే ఒక పసుపు ఉండని ఇలా తయారు చేసి లైట్గా వాటర్ వేసేస్తే, టక్కని మనం వాటర్తో పాటు మింగేసామంటే కడుపులో ఉన్నటువంటి ఆ పురుగులు, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే పటాపంచలైపోతాయి. ఓకే, సో ఆ తర్వాత మనము మన మెయిన్ పదార్థం ఏంటి అంటే మునగాకు. ఇలా చక్కగా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. సో దాన్ని మనం వేసుకుంటున్నాం. ఒక కప్పు నిండా వేద్దాము. అది చూడండి ఎంత తక్కువ అయిపోతుందో మళ్ళీ.
ఆకుకూరలు అంతే కదండి. చక్కగా పప్పులుగా ఉంటే ఏంటంటే బాగుంటుందన్నమాట. కొంచెం మనం ఉప్పు కూడా వేసుకుందాం. ఆకు తొందరగా మగ్గుతుంది, ఆకంతా కూడా బాగా పడుతుంది. ఆకుకూరలో ఎప్పుడు కూడా కొంచెం ఒక చూసి ఉప్పు వేసుకోవాలండి, ఎందుకంటే తొందరగా లాగుతుంది ఉప్పును కూడా. మరి ఎక్కువ ఉప్పు కాకుండా చూసుకుంటే చాలు. తక్కువైతే వేసుకోవచ్చు, ఎక్కువైతే ఏమీ చేయలేము దాన్ని. చూసారా చక్కగా ఇలా పప్పులుగా ఉంది. ఇప్పుడు ఇందులో మనం కాస్త నీళ్లు పోసేసుకుందాం. ఓకే, కొంచెం పోసుకుందాం, సరిపోతుంది. ఇది కొంచెం బాగా మగ్గాలి, అంటే ఆకు బాగా దగ్గర పడాలి. ఇది మనకు ఒక ముద్దకూర లాగానే అవుతుందండి. ఓకేనా, అంటే ఆకుకూరలో సాధారణంగా నీళ్లు వేసినా వేయకపోయినా దగ్గర పడుతుంది. కాకపోతే ఇది ఇంకా మనకు ముద్దకూర లాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మనం నీళ్లు యాడ్ చేసుకున్నాం. లేదు మీకు కాస్త నీళ్లు కాకుండా పొడిగానే చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు అలా కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి, చక్కగా మగ్గుతుంది. ఆ తర్వాత చివరిగా మనం తెలగపిండి వేసుకోవచ్చు. మనము మునగాకు వేసేసుకున్నాము, పోపు అంతా కూడా వేసేసుకున్నాము, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసినప్పటికీ కూడా మనం కాస్త కారం కూడా వేయాలి, ఎందుకంటే తెలగపిండి మనకు కాస్త తీయగా ఉంటుంది. అందుకేంటి అంటే మీరు ఎంత కారం వేసినా కూడా మీకు అంటే ఓవర్గా స్పైసీగా అయితే ఏమీ అయిపోదు. ఇందులో కాస్త కారం, అలాగే చివరిగా మన ముఖ్యమైన మరో పదార్థం తెలగపిండి, ఇది కూడా వేసేసుకుందాం. తెలగపిండి కొంచెం ఎక్కువనే వేయాలండి, ఒక 3 స్పూన్ల వరకు వేసాను నేను. మీకు ఎక్కడైనా కూడా ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది, ఆర్గానిక్ షాప్స్లో, తర్వాత మీకు మామూలుగా కిరాణా కొట్టులో అప్పుడప్పుడు దొరకకపోవచ్చు. అండ్ అలాగే మీరు ఈ తెలగపిండిని క్వాలిటీ చూసుకోండి, మరి ఎక్కువ రోజులు స్టాక్ ఉంటే కూడా మనకు తెలగపిండి తొందరగా వాసన వస్తుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకొని ట్రై చేయండి. ఓకే, సో ఇలా చక్కగా మనకు తెలగపిండి వేసుకున్నాక ఇక ఎటువంటి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, చక్కగా పొడిగా చక్కగా ఉంటుందన్నమాట. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనకి ఇది చపాతీలోకి బాగుంటుంది, తర్వాత జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది. ఓకే, ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే మునగాకు తెలగపిండి కూర రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు తెలగపిండి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, మునగాకు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, తెలగపిండి 3 టేబుల్ స్పూన్లు. మునగాకు తెలగపిండి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి అందులో కాస్త నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లికాడలు వేసి వేగాక అందులో పసుపు, మునగాకు, సరిపడా ఉప్పు వేసి నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత కారం, తెలగపిండి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మునగాకు తెలగపిండి కూర రెడీ.